నమస్తే అండి. తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. మనం ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ కల్లెగూర చేసుకుందామండి. దానికి మెయిన్ కావాల్సింది ఏంటంటే శనగ కూర అండి. ఇది పచ్చిది దొరుకుతుంది మనకి, శనగలు ఉంటాయి కదండి, దాని ఆకులు ఇవి తెచ్చి మనం ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకుంటే ఇట్లా అవుతుంది. దీన్ని నలవాలండి, బాగా నలిస్తే మనకి ఇట్లా ఆకు వస్తుందండి. ఇది కొంచెం కట్టెలేమి లేకుండా, కట్టె పుల్లలు ఏమి లేకుండా ఏరుకోవాలి. చిన్న చిన్నగా ఉంటాయి కదండి కట్టెలు, అవన్నీ లేకుండా ఏరుకోవాలి. ఏరుకొని ఆకు తీసుకోవాలి మనము. చూడండి దాని ఆకు చూస్తుందా, సన్నం ఇట్లా చేసుకోవాలండి. నలిపేస్తే మనకు నలిగిపోతుంది, ఆకు వచ్చేస్తుంది మనకు అడుగున. చూడండి మనకి ఇప్పుడు ఏం కావాలో చూద్దాము. గడ్డి నువ్వులు, తెల్ల నువ్వులు, ఆకు, శనగాకు, ఎల్లిపాయ, మెంతం కూర కొంచెం వేసుకోవాలండి. మెంతం కూర, వంకాయలు నేను ఒక 4-5 వేస్తున్నా అండి. దోసకాయ ఇంత వేయనండి, కొంచెం వేస్తాను. చూస్తుందా, ఇది చూడండి చిక్కుడుగాయ అండి. ఇది ఒలిసి పెట్టుకున్నాను గింజలతో సహా. చూడండి గింజలు కూడా కావాలి మనకి. చిక్కుడుగాయ ఎక్కువ వేస్తున్నా అండి కొంచెము. ఇది పచ్చికారం అండి, మిక్సీ పట్టుకున్నా నేను పచ్చిమిరపకాయలతోటి. మనకి దీంట్లో గింజలు కూడా కావాలండి. చూస్తుండ్రా గింజలు, శనగలు, అనపకాయ గింజలు, కందులండి, పచ్చివేనండి ఇవన్నీ. నేను ఒలిసి పెట్టుకున్నా. నేను మీకు దొరకలేదనుకోండి ఎండి వేసుకొని రాత్రి నీళ్ళలో వేసుకొని నానబెట్టుకుంటే పొద్దుగాలకు మెత్తగా అయిపోతాయండి. అవి వేసుకోవచ్చు మనం కూరలో. చూడండి ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడు ఎట్లా చేయాలో చూద్దాం మనం. చూడండి అన్నీ కోసి పెట్టేసుకున్నాను. చూసిండ్రా, ఆకు కూడా కడిగేసుకున్నాను. చాలామంది కడగరు, నేను కొంచెం ఒకసారి వాటర్ పోసి కడుక్కున్నాను. మెంతం కూర, క్యారెట్ అండి, ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నా అండి, ఇవి కూడా కడిగినాను. దోసకాయలు చూడండి, మీద చెక్క ఏం తీయవసరం లేదండి, సగం పచ్చేసుకున్నాను. వంకాయలండి, మనకి చింతకాయ కావాలండి దీంట్లో పులుసు. నేను ఇది మైక్రోవేవ్లో పెట్టేస్తాను, నేను ఉడికిపోతుంది. మనం ఇప్పుడు గిన్నెలో వేసుకుందామండి. వంకాయలు, దోసకాయలు వేసేద్దామండి. క్యారెట్ వేద్దామండి, చిక్కుడుకాయ వేసేద్దాము, ఆకుకూర వేసేద్దాము, మెంతం కూర వేసేద్దాం. మెంతం కూర ఎక్కువ వేయొద్దండి, చేదు వస్తుంది. కొంచెం తక్కువ వేసుకోండి మెంతం కూర. జీలకర్ర, పసుపు, వామండి వేసేద్దాము. గింజలండి, కందులు, శనగలు, అనుములు వేసేద్దాము. పచ్చికారం అండి, ఎల్లిపాయ కూడా వేసేసినా అండి. ఇప్పుడు పచ్చికారం వేసుకుందాం. ఎంత తింటే అంత వేసుకోండి. చూసినా, మేము కొంచెం బాగానే తింటామండి, అందుకని కొంచెం బాగానే వేస్తున్నా. నీళ్ళు పోసుకుందామండి, వాటర్ పోద్దాము. ఉడకనికి మనకు వాటర్ కావాలి కదా, ఎక్కువేం అవసరం లేదండి. మళ్ళీ చింతపులుసు కూడా ఉంటుంది కదా మళ్ళీ, కానీ కొన్ని పోద్దాము. కొంచెం నూనె వేద్దామండి, పచ్చి నూనె ఒక 2 స్పూన్లు వేస్తున్నా నేను. ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకుందామండి. చూడండి అన్నీ వేసేసినాను. చూసినరా, అడుగున కూరగాయలన్నీ ఉన్నాయండి. చూడండి మనం ఇప్పుడు కుక్కర్లో పెడదాము. గిన్నెలో పెట్టి కుక్కర్లో పెట్టేసినా అండి. బయట కూడా ఉడకబెట్టుకోవచ్చండి, కుక్కర్లో పెడితే తొందరగా అయిపోతుంది, అందుకని కుక్కర్లో పెడుతున్నా. మూత పెట్టేద్దాము, విజిల్ పెట్టేద్దాము. చూసినండి మన చింతకాయ మైక్రోవేవ్లో పెట్టుకుందాము. మనకు ఒక 10 నిమిషాలు అయితే అయిపోతాయండి ఇవి. ఒక 10 నిమిషాలు మనం పెట్టుకుంటే సరిపోతుంది. మనం పెడదామండి ఇప్పుడు. పులుపు అనేది ఎవరిష్టం వాళ్ళదండి. కొంచెం ఒకరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారు. నాకు అందాజా తెలుస్తుంది కాబట్టి నేను కొన్ని వేసుకొని పెట్టుకున్నాను అండి. పులుసు మిగిలినా కానీ మనం పప్పులు వేసుకోవచ్చు, పప్పుచారు చేసుకోవచ్చు, మనకేం నష్టమేమి ఉండదు. పడితే కొంచెం వేసుకోవచ్చు. కొన్ని చింతకాయలు ఎక్కువ ఉడకబెట్టుకుంటే అయిపోతుంది ఒకటేసారి.
చూద్దాం ఇప్పుడు మనము. నేనైతే 5 నిమిషాలు పెడుతున్నా అండి. చూసిండ్రా అండి, ఈ మీదంతా నల్లగైపోయింది. చూసిండ్రా, కలర్ పోయిందండి. ఒక్కసారి లైట్ రాలేదు. ఈ 30 ఇయర్స్లో ఒక్కసారి లైట్ రాలేదండి. 32 ఇయర్స్ అయిందండి నేను కొనుక్కొని. ఈ లైట్ రానందుకు మెకానిక్ ఇస్తే ఆయన చూడండి మొత్తం ఊడగొట్టి కలర్ అంతా పోయింది. ఈ నలుపు బయటపడింది చూడండి. చూసిండ్రా అండి, చాలా బాధ అయిందండి ఇట్లా అయినప్పుడు. వాళ్ళకేమండి, వాళ్ళు రిపేర్ చేస్తామంటారు, ఎట్లెట్లనో చేసి ఇచ్చేస్తారు. ఇది పోయినప్పుడైతే నేను చాలా బాధపడ్డాను. నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నేను. చూడండి ఇప్పుడు 32-33 ఏళ్ళు అయితే కూడా నాది ఇంకా కూడా బాగుంది. ఎప్పుడు ఏమి రిపేర్ రాలేదండి. లైట్ ఒకటే ఒకసారి రాలేదు నాకు. రానందుకు ఇస్తే ఆయన చూడండి ఎట్లా చేసి ఇచ్చిండు. చాలా బాధ అయింది నాకైతే. దీనికి ఏమైనా చేయగలుగుతామా చెప్పండి మీరు నాకు. చూద్దామండి, చింతకాయ ఉడికినాక చూద్దాము. తీసి చూద్దాము ఆయన ఏమో. చూడండి చాలా బాగా అయినాయండి. ఇప్పుడు మనం రసం తీసుకుందాము. తీసుకున్నాక చూద్దాం. ఉడికింది చూడండి మనకి. తీసిన నేను కుక్కర్లోకి వెళ్ళి. చూసినా గింజలు కూడా ఉడికిపోయినాయండి. అన్నీ మెత్తగా అయిపోయినాయి. చూసినా చూడండి గింజలు. చూసినా అన్ని గింజలు ఉడుకుతాయండి మెత్తగా. మనకు ఉడకాలి బాగా. కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది, అందుకే పెట్టినా నేను. ఒకసారి మనం మేషర్ తోటి ఇట్లా అనుకుందామండి. ఎక్కువ గట్టిగా పప్పులాగా చేసేద్దండి. కొంచెం ఇట్లా మనకి గింజలు కనిపించాలి, దోసకాయ కనిపించాలి మనకి. చూస్తున్నాండి, ఇట్లనే ఉండాలి మనకి. మరీ మెత్తగా అయిపోవద్దు. గింజలు కనిపించాలండి. గింజలు ఉంటేనే బాగుంటుంది కూర. ఒక్కసారి ఎందుకు మెత్తగా అన్నా అంటే కొంచెం అంతా ఇట్లా తినండి. చూడండి ఎంత బాగుందో. చూడండి, చింతకాయలు రసం తీసి పెట్టుకున్నా అండి. రసం తీసి ఫిల్టర్ చేసి పెట్టుకున్నా. పోసుకుందాం మనము. మళ్ళీ పడితే మళ్ళీ వేసుకుందామండి. పులుపు చూసి వేసుకోవచ్చు కదా మనం ఎంత కావాలో. ఉప్పు వేసుకుందామండి. చిన్న చెంచా అండి, 2 చెంచాలు వేసినాను. మళ్ళీ పడితే వేసుకోవచ్చు. ఉప్పుది ఎక్కువైతే తినలేం కదండి. చూసిండ్రా, మీరు ఏది వేసుకున్నా మీ లెక్క పొంటే వేసుకోండి, అందాజ పొంటి. ఎందుకంటే ఇది చెప్పనికి కూడా రాదు, కూర కదా ఇది. గింజలు ఎక్కువ వేసుకోవాలనుకుంటే గింజలు ఎక్కువ వేసుకోండి, పులుపు కావాలంటే ఎక్కువ వేసుకోండి, కారం వేసుకోండి. ఎల్లిపాయ మాత్రం తప్పకుండా వేయండి మీరు. ఎల్లిపాయ వేస్తేనే బాగుంటుంది. వామ కూడా వేసుకోండి, ఒక్క చిటికెడు. మన గింజలన్నీ తింటున్నాం కదా, మనకి కడుపేమి ఉబ్బరం లేకుండా వామ వేసుకోండి, జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు మనం ఇది ఉడకనికి పెడదామండి. ఉడికినాక తాలింపు పెడదాం. మనం మిక్సీలో నువ్వులండి వేయించిన అండి. నువ్వుల పొడి వేయాలి మనము. అట్లనే గడ్డి నువ్వుల పొడి కూడా వేయాలండి. అప్పుడే మనకి చిక్కదనం వస్తుంది. చూడండి, గడ్డి నువ్వులు ఎక్కువ వేస్తున్నాను, నువ్వులు తక్కువ వేస్తున్నాను. ఎప్పుడైనా ఒకటి గడ్డి నువ్వులు వేస్తే సగం నువ్వులు వేయాలండి. చూసిండ్రా, మిక్సీ పట్టుకుంటా అండి ఇప్పుడు ఇవి. చూడండి, 2 కలిపి మిక్సీ పట్టి దాంట్లో పోసేస్తా అండి కలగూరలో. చూసిండ్రా, మనకు ఉడుకుతుంది చూడండి. గడ్డి నువ్వుల పొడి చేసుకున్నా నేను. చేసుకొని వేసిన అండి. వేసి ఉడకబెడుతున్నా. మనకి చిక్కదనాన్ని బట్టి వేసుకోవాలండి. మనకి చిక్కగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకుంటే ఆకులు ఈ పప్పులు వేరే అయిపోతాయండి గింజలు. అట్లా లేకుండా ఉండాలంటే మనం చూసుకొని వేసుకోవాలి. చూసిండ్రా, మనకి తెలుస్తుందండి అప్పుడే. మనకి పొడి వేసి నాకు ఎక్కువసేపు అవసరం లేదండి, కొంచెం ఉడికితే సరిపోతుంది. చూసిండ్రా, బాగా ఉడుకుతుంది చూడండి మనకి కూర. తెలుస్తుంది చూడండి మనకి, పైకి వచ్చేసింది. చూసిండ్రా గుజ్జులాగా. లేకుంటే ఆకు గింజలు ఉంటుందండి. అట్లా లేకుండా ఉండాలంటే మనం పొడి కంపల్సరీ వేసుకోవాలి తప్పకుండా. గడ్డి నువ్వుల పొడి ఎక్కువ వేసుకోవాలి, నువ్వుల పొడి తక్కువ వేసుకోవాలి. చాలామంది పల్లీల పొడి కూడా వేస్తారు, నేను వేయను. చూడండి, తాలింపు పెట్టుకున్నా నేను. ఆవాలు, జీలకర్ర, ఎర్రమిరపకాయలు, ఎల్లిపాయ, కల్లెమాకు, కొంచెం ఇంగ వేసుకున్నా అండి. నేను ప్రతి దాంట్లో కొంచెం వేస్తాను, ఏం వాసన ఉండదండి. వేసేసుకుందాం ఇప్పుడు మనం.
చూసినండి మన కూర రెడీ అయిపోయింది. మీకు ఎర్రమిరపకాయలు కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా తినేయొచ్చండి. బాగా పుల్లగా మంచిగా ఉంటాయి ఇవి. చూసినరా తాలింపంతా కలిపేసినానండి. క్యారెట్, దోసకాయ అన్నీ కనిపిస్తున్నాయండి. చాలా బాగుంటుంది, రొట్టెకి చాలా బాగుంటుంది, జొన్న రొట్టెకి. తప్పకుండా ఈ సంక్రాంతికి అందరూ చేసుకుంటారండి. ఇది స్పెషల్ కూర మాట ఇది మనకి. ఎందుకంటే ఏడాది మొత్తం మనకి శనగ కూర దొరకదు. దొరికినప్పుడు తీసుకొని ఎండబెట్టుకొని కూర చేసుకుంటారు. తప్పకుండా చేసుకుంటారు, అందరి ఇళ్లలో చేసుకుంటారు. ఈ కూర అయితే స్పెషల్ సంక్రాంతికి. చేసుకొని తిని చూడండి మీరు కూడా. లేదు మనకి శనగ కూర దొరకలేదు అని అనుకుంటే మనం తోటకూర, మెంతం కూర, ఈ గింజలు ఇవన్నీ వేసుకొని చింతపులుసు పోసుకొని చేసుకోవచ్చండి. అది కూడా బాగుంటుంది మనకి. ఇదే రుచి వస్తుంది మనకి, వేరే ఏం లేదు. మనం అవి వేసుకున్నా కానీ మనకి గింజలు అవి ఉంటే మనకి అదే రుచి వస్తుంది. మీరు చేసుకొని తిని చూడండి. నువ్వుల పొడి, గడ్డి నువ్వుల పొడి తప్పకుండా వేయాలండి. వేస్తేనే మనకి ఇట్లా చిక్కగా వస్తుంది. లేకుంటే ఆకులు వేరే, గింజలు వేరే అయిపోతాయండి. చూసినరా కూర ఎంత బాగుందో చూసినరా. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండి నేను. మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. ఉంటానండి. నమస్తే ఇక.